ఫస్ట్లీ ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఏంటంటే గ్రూప్ 2 అదే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అరౌండ్ ది కార్నర్ ఉంది కదండి. సో నేను కూడా దానికి ప్రిపేర్ అవుతున్నాను. సో దానికోసం నేను ఒక 21 డేస్ ప్లాన్ తీసుకున్నాను, ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ 21 డేస్ ప్లాన్ నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మీరు ఎవరో ఒకళ్ళు చూసి అది వాళ్ళకి యూజ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. సో 21 డేస్ ప్లాన్ కదా, నేను ఈ 21 డేస్ని 3 వీక్స్గా డివైడ్ చేసుకున్నాను. వీక్ 1, వీక్ 2, వీక్ 3. ఫస్ట్లీ వీక్ 1లో ఏంటంటే, వీక్ 1లో నాకున్న బ్యాక్లాగ్స్ అన్నీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. లైక్ నేనైతే సిలబస్ ఇంకా కొన్ని మొత్తం కంప్లీట్ చేయలేదు. కరెంట్ అఫైర్స్ కొన్ని ఉన్నాయి, అలానే మెంటల్ ఎబిలిటీ ఉంది. సో ఇవి కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా అనలైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రాక్టీస్ మనం ఓన్లీ ఏపీ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ పేపర్సే కాకుండా అదర్ స్టేట్ పేపర్స్ కూడా చూస్తే బాగుంటుంది. అంటే రీసెంట్గా తెలంగాణలో జరిగాయి కదా, అవి కూడా చూస్తే బాగుంటుంది. బికాస్ అందరికీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ సేమ్ ఉంటుంది కదా. ఇంకా ప్రాక్టీస్ మనం ఎలా చేయాలంటే, ఎగ్జామ్ మనకి ఓఎంఆర్ షీట్స్ ఇచ్చి బబ్లింగ్ చేపిస్తారు కదా. సో అలానే మనకి ఇక్కడ బుక్ స్టోర్స్లో ఓఎంఆర్ షీట్స్ దొరుకుతాయి. సో ఓఎంఆర్ షీట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం ఎలా ఎలా ఎగ్జామ్ రాస్తామో అలా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మనకి బాగుంటుంది అనమాట. ఎగ్జామ్లో మనం ఏమి మిస్టేక్స్ చేయకుండా ఉంటాము. సో అది వీక్ 1. వీక్ 2లో ఏంటంటే ఇంకా కంప్లీట్గా రివిజనే అనమాట. ఇక్కడ నేను కొత్తగా ఏమి చదవను, ఆల్రెడీ చదివినయే మొత్తం రివైజ్ చేసుకుంటాను. మొత్తం రివైజ్ చేసి నేను దాన్ని షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటాను. బికాజ్ నాకు షార్ట్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి ముందు మనం అంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు కూర్చొని మనం సబ్జెక్ట్స్ అన్నీ రివైజ్ చేయాలంటే చాలా కష్టం. అదే షార్ట్ నోట్స్ ఉంటే ఈజీగా రివైజ్ అయిపోతుంది. ఎక్కువసార్లు మనం రివైజ్ చేయడానికి ఉంటుంది, బికాజ్ అది మన హ్యాండ్స్తో మనమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. సో వీక్ అలానే ఇంకా మీ దగ్గర టెస్ట్ సిరీస్ ఏమైనా ఉంటే మీరు అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నేనైతే వీక్ 2లో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అలానే రివిజన్ చేసుకుంటాను. ఇంకా ప్రీవియస్ ఇయర్ ఇంకా టెస్ట్ సిరీస్ నాకేమైనా ఉంటే, ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు, ఏమైనా అప్పటికి ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఇదనమాట వీక్ 2. వీక్ 3 వచ్చేసరికి కంప్లీట్గా రివిజన్. ఇంకా అంటే మనం కొన్ని పార్ట్స్ ఉంటాయి, లైక్ ఎన్నిసార్లు చదివినా కానీ మనకి అవి గుర్తుండవు అనమాట. కరెంట్ అఫైర్స్లో కొన్ని పార్ట్స్ అలానే ఉంటాయి. అలానే హిస్టరీలో కొన్ని మనం ఎక్కువ రిమెంబర్ చేసుకోవాలి కదా, డేట్స్ కానీ వార్స్ కానీ ఇలాగా. సో ఇవి మనం ఎన్నిసార్లు చదివినా కొన్ని గుర్తుండవు కదా, అవన్నీ ఎక్కువ రివైజ్ చేయాలన్నమాట. సో ఇంకా వీక్ 3 వచ్చేసి కంప్లీట్గా రివిజన్ అనమాట. సో ఇదే నా ప్లాన్. ఈ ప్లాన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీలో ఎవరో ఒక్కరికి యూజ్ అయినా ఈ వీడియో తీసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.